హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టరీ విత్ యాష్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. ముందుగా మీరు అడుగుతున్న క్వెషన్స్‌కి మీరు చాట్ బాక్స్‌లో అడుగుతున్న క్వెషన్స్‌కి మనం ఆన్సర్స్ చేసుకుందాం. వాటితో పాటు ఒక ఎల్‌సీ మెంబర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా మనం తెలుసుకుందామండి. ఓకే. సో మీరింకా మన ఛానల్‌లో ఈ వీడియో చూస్తూ మీరింకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని చేరవేస్తుంది. డన్? డన్ అండి. సో ముందుగా మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిగా కొందరు అడుగుతున్న క్వెషన్ ఏంటి అనంటే, సార్ నేను రిజిస్ట్రేషన్ చేశాను. చేశాక కూడా నాకు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది రాలేదింకా. ఎప్పుడు వస్తుంది అని అంటున్నారు. వన్స్ రిజిస్ట్రేషన్ ఈస్ డన్, ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేశాక మీకు 24 అవర్స్ లోపు ఎప్పుడైనా మెయిల్ రావచ్చండి. ఆ మెయిల్ కూడా నార్మల్ ఇన్‌బాక్స్‌లో గాకున్నట్లు మీకు స్పామ్‌లో కూడా రావచ్చు. ఒకసారి అక్కడ కూడా చెక్ చేస్తూ ఉండండి. 24 అవర్స్ వరకు వెయిట్ చేయండి. 100% వస్తుంది. వన్స్ మెయిల్ వచ్చాక యాక్టివేట్ మై అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్‌తో లాగిన్ అవుతే చాలండి. క్లియర్ ఇది? లాగిన్ అయ్యాక మై లింక్స్‌లోకి వెళ్ళి మీరు ఇన్విటేషన్ లింక్ కాపీ చేసుకొని మీకు నచ్చిన వ్యక్తులకు ఆ లింక్‌ని షేర్ చేయొచ్చు. ఇది ఫస్ట్ క్వెషన్‌కి మీకు క్లారిటీ ఉందనుకుంటున్నాను. సెకండ్ ఏంటి అనంటే చాలా వరకు ఇన్విటేషన్ లింక్ రాకముందే సారీ కన్ఫర్మేషన్ మెయిల్ రాకముందే వాళ్ళు నార్మల్‌గా లాగిన్ అయిపోయి ఐడీ, పాస్వర్డ్‌తో ట్రై చేస్తున్నారు. అక్కడ ఏమని వస్తుందంటే ఇన్వాలిడ్ యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ అని వస్తుందండి కొందరికి. అది 100% అలానే వస్తుంది. వై? బికాజ్ యువర్ మెయిల్ వాస్ లైక్ జస్ట్ రిజిస్టర్ అయ్యింది. బట్ ఇట్స్ నాట్ కన్ఫర్మేషన్ మెయిల్ అనేది యాక్టివేట్ అవ్వలేదు ఇంకది. సో దట్స్ వై మీకు ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని వస్తుందండి. సో ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మెయిల్ కన్ఫర్మేషన్ అయ్యాక ఓపెన్ అవుతుంది. క్లియర్? అండ్ ఇంకొందరు అడిగారు, సార్ నేను డాట్ కామ్ పెట్టబోయి లాస్ట్‌లో జస్ట్ డాట్ సీఓ అని పెట్టాను. మళ్ళీ నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందా అని అన్నారు. సో మీరు ఎన్ని సార్లైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. దట్స్ నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లమ్. బట్ రేపటి అనే రోజున కేవైసీ ఉంటుంది కదా! కేవైసీ ఓన్లీ 1 ఐడీ మీదనే చేస్తారు. ఓకేనా? బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఒకటికి 10 సార్లు మీరు రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోండి. రీకరెక్షన్ చెక్ చేసి కింద జాయిన్ మీద క్లిక్ చేయండి. క్లియర్ అండి. ఇదొక క్లారిటీ ఇస్తున్నాను మీకు. రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఒకటికి 10 సార్లు చెక్ చేయండి. చాలామంది మిస్టేక్ చేసి మళ్ళీ అదే లింక్‌తోనే మళ్ళీ ఇంకొకసారి రిజిస్టర్ అవుతున్నారు. అలా రిజిస్టర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఆ ఇన్విటేషన్ ఎవరైతే మీకు పంపించున్నారో, ఆ పర్సన్‌కి ఇంకొకటి మీ తరపు నుంచి యాడ్ అయిపోతుంది. అది వేస్ట్ అయితుంది. ఇంకొకటి మీరు యూజ్ చేసుకుంటారు. అంటే ఆ పర్సన్‌కి 10లో 2 కౌంట్ అయిపోయినట్లే. ఇంకా 8 మాత్రమే ఉంటాయి. అంటే ఒకటి వేస్ట్ అయినట్టే కదండీ. సో వాట్ ఐ యామ్ సేయింగ్ ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసే టైంలో పర్ఫెక్ట్‌గా రిజిస్ట్రేషన్ ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని మరి రిజిస్ట్రేషన్ అనేది చేయండి. క్లియర్ అండి. ఓకే. సో, ఇంకొకటి చాలామంది టెన్షన్ పడిపోతా ఉన్నారు. సార్ కన్ఫర్మేషన్ మెయిల్ రాలేదింకా. అంటే నేను అవుతానా? కాదా? అన్నట్లు. అలాంటిదేం టెన్షన్ తీసుకోకండి. మూడోదేంటి అనంటే ఇంకొకటి చాలామందికి మెయిల్స్ రాలేదేమో అనుకోని ప్రీవియస్‌గా అంటే కన్ఫర్మేషన్ మెయిల్స్ చాలామందికొచ్చాయి. కానీ వాళ్ళు నార్మల్‌గా ఇన్‌బాక్స్‌లో చెక్ చేస్తా ఉన్నారు. కానీ రీసెంట్‌గా స్పామ్‌లో చెక్ చేస్తే వచ్చింది. అది 3 డేస్ బ్యాక్ మెయిల్ వచ్చుంటుంది. ఇప్పుడు దాన్ని క్లిక్ చేసినా కూడా ఇప్పుడు న్యూ యాక్టివేషన్ మెయిల్ సెండ్ బై ఈమెయిల్ అని చెప్పేసి అంటుందండి. మెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేస్తుంటే. అంటే అలాంటి వ్యక్తులు కూడా ఎటువంటి టెన్షన్ పడకండి. మళ్ళీ వాళ్ళకు న్యూ మెయిల్ అనేది కన్ఫర్మేషన్ మెయిల్ వస్తది. వెయిట్ చేయండి అంతే. ఓకేనా? వెయిట్ చేయడం తప్ప మళ్ళీ మనం అది కన్ఫర్మేషన్ మెయిల్ కోసం మనం ఏదైనా క్లిక్ చేస్తే త్వరగా వస్తుందంటే రాదండి. అలాంటిది ఏమీ లేదు. ఓకే. సో, ప్రతి ఒక్కరికి క్వెషన్స్‌కి క్లారిటీ ఉందనుకుంటాను. ఓకేనా? అండ్ ఇంకోటి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఒక మంచి అద్భుతమైన ఎగ్జాంపుల్స్‌తో మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ అండి ఇది. ఓకేనా? సో, ప్రతి ఒక్కరు కూడా క్లియర్‌గా వినండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ అండి. మహా అంటే ఇంకొక 5 నిమిషాలు ఉంటుంది. ఓకే. ఒక ఎల్‌సీ మెంబర్ క్లియర్‌గా చెప్పారు. క్లారిటీగా వినండి. ఓకేనండి. సీ ఎల్‌సీ మెంబర్ గారు ఏం చెప్పారు అనంటే, యాక్చువల్లీ మన యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది నిన్నటికి అంటే నిన్నటికి 1,00,000 వరకు రీచ్ అయిందండి. 1,00,000 వరకు రీచ్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే.
సో 1,00,000 వరకు రీచ్ అయినందుకోసం నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఆల్రెడీ 1,00,000 రీచ్ అయింది. జస్ట్ వితిన్ 6-7 డేస్‌లో అన్నట్టు చెప్పారండి ఆయన. ఓకే. సో ఆయన ఏం చెప్పారనేది ఆయన మాటల్లో మనం క్లియర్‌గా స్పష్టంగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. మనమందరికీ అర్థమవుతుంది. ఓకే. సో నేను బైక్ రైడ్ చేస్తున్నప్పుడు నా మైండ్‌లో చాలా ఆలోచనలు వస్తున్నాయి. 10 మైల్స్ రైడ్‌లో 500 బిజినెస్ పాస్ అవుతా. అప్పుడే థాట్స్ వచ్చింది. ఈ బిజినెస్ ఓనర్స్‌కి విక్టరీ విత్ యాష్ చాలా హెల్ప్ అవుతుంది. ఆయన ఏం చెప్తా ఉన్నారంటే బైక్ రైడ్ చేసే టైంలో ఒక థాట్స్ వస్తా ఉన్నాయి. సో వెళ్తూ ఉంటే కొన్ని బిజినెస్‌లు కనిపించాయి. ఆ బిజినెస్ ఓనర్స్‌కి కూడా మన విక్టరీ విత్ యాష్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ అవుతుందని చెప్పారండి. చూడండి, ప్రతి బిజినెస్ ఓనర్ టైమ్ ఫ్రీడమ్ కోసం తన ఓన్ బిజినెస్ కోసం స్టార్ట్ చేస్తాడు. కానీ నిజం చెప్తే ఎడ్యుకేషన్ కోసం, సెటప్ కోసం చాలా డబ్బు పెట్టారు. డబ్బు పెట్టరు. నిజమే అండి. వాళ్ళ బిజినెస్ కోసం, గ్రోత్ కోసం గాని, వాళ్ళు ఫ్రీడమ్ కోసం గాని చాలా టైం కేటాయిస్తారు. బట్ ఏంటి అనంటే, ఆ బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ కోసం మాత్రం డబ్బు పెట్టరండి. కానీ విక్టర్ విత్ యాష్‌లో ఎడ్యుకేషన్ అని ఫ్రీగా దొరుకుతుంది. విక్టరీ విత్ యాష్‌లో ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఊబర్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అని చెప్పేసి ఒక ఊబర్ గురించి ఎగ్జాంపుల్ చెప్పారండి. మీకందరికి తెలిసిందే ఊబర్. 2009లో ఒక అబ్బాయి క్యాబ్ దొరకకపోతే ఆలోచించాడు. నేను ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తా. క్యాబ్ లేకుండా ట్రావెల్ చేయడానికి. అప్పుడు ఊబర్ పుట్టింది. ఇప్పుడు $80,000,000 కంపెనీ. 180,000,000 యూజర్స్. 6,000,000 డ్రైవర్స్. జస్ట్ ఇమాజిన్. నిజమే అండి. ఒక వ్యక్తికి 2009లో ఒక అబ్బాయి క్యాబ్ దొరకకపోతే ఆలోచించాడు ఆ టైంలో. ఒక ఊబర్‌ని మనమే క్రియేట్ చేద్దాం. ఒక సిస్టాన్ని మనమే క్రియేట్ చేద్దాం. క్యాబ్ లేకుండా మనం ట్రావెల్ చేయాలి అని. అప్పుడు తన మైండ్‌లో వచ్చిన ఆలోచన ఊబర్. 2009లో మనకు స్టార్ట్ అయిందండి ఊబర్ అనేది. ఈరోజు దాదాపుగా 80,000,000 $80,000,000,000 అండి ఆ కంపెనీ టర్నోవర్ అండి. 180,000,000 యూజర్స్ ఉన్నారు. 180 మిలియన్స్ అంటే ఒక్క మిలియన్ అంటే 10,00,000 అండి. అట్లా 180,000,000 యూజర్స్ ఉన్నారు. అలాగే 6,000,000 డ్రైవర్స్ ఉన్నారండి. 60,00,000 మంది డ్రైవర్లున్నారు ఆ ఊబర్స్‌కి. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. మనిషి అనుకుంటే ప్రతిదీ సాధ్యమవుతుందండి. బట్ మనం ఆలోచన చేసుకోవాలి. పర్ఫెక్ట్‌గా అది ఇంప్లిమెంట్ చేయాలి. దెన్ ఓన్లీ వి విల్ సక్సెస్. ఓకే. సో, అలాగే విక్టరీ విత్ యాష్‌లో కూడా ఐడియా స్టార్ట్ అయింది. 30థ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. జస్ట్ 6-7 డేస్‌లో 1,00,000 మంది రిజిస్ట్రేషన్స్. ఓకే. ఇప్పుడు నేను చెప్తున్న ప్లాన్ ఏంటి అనంటే, నేను బిజినెస్‌ని టార్గెట్ చేస్తా. నా ఏరియాలో చిన్న, పెద్ద కంపెనీస్‌ని చాలా ఉన్నాయి. హెల్ప్ వాంటెడ్ బోర్డ్స్ చేస్తున్నా. కాబట్టి వాళ్ళకి చెప్తా. విక్టర్ విత్ యాష్ అనే ఫ్రీ ప్లాట్‌ఫార్మ్‌లో మీరు బిజినెస్‌ని ఇంప్రూవ్ చేయొచ్చు. మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. పర్సనల్ గ్రోత్ కూడా. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే, తన చుట్టుపక్కల ఉన్న చిన్న, పెద్ద బిజినెస్‌లందరికీ నేను క్యాంపెయినింగ్ ఇస్తాను. బోర్డ్స్ పెడతాను. ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తాను. విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్‌ఫార్మ్ అనేది ఫ్రీ లెర్నింగ్. మీరు కూడా జాయిన్ అయ్యి నేర్చుకోండి అని చెప్తా ఉన్నారు. దీని అర్థం ఏంటి? చాలామంది నాకు కొందరు అడుగుతున్న యూట్యూబ్‌లో కామెంట్స్ పెడుతున్న క్వెషన్స్ కూడా కొన్ని ఉన్నాయండి. సార్ నేను ఫౌండర్స్ ఎవరు లేరు నా అండర్‌లో. అఫిలియేట్స్ కూడా లేరు. మరి బయట వాళ్ళకి ఛాన్స్ ఇవ్వొచ్చా అని అడుగుతా ఉన్నా. ఇవ్వండి. బయట వాళ్ళకి ఛాన్స్ ఇవ్వొచ్చండి. ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. క్రిస్టియన్సన్ గారు చెప్పిన మాటేంటి, బయట వ్యక్తుల బిజినెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను ఈ ఆపర్చునిటీస్ ఇస్తా అంటున్నారు. అలాంటి బిజినెస్ వ్యక్తులకు ఆపర్చునిటీస్ ఇవ్వండి. ఎవరైతే మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి విక్టరీ విత్ యాష్‌లోకి ఫ్రీ ఎంట్రీ అండి. అంటే లెర్నింగ్ కోసం అని చెప్పాడు మళ్ళీ. చూద్దాం అది. అర్థమవుతుందండి. చూద్దాం. సో, ఇంకొకటి ఫస్ట్ ప్రియారిటీ ఫౌండర్స్‌కి ఇవ్వండి. నెక్స్ట్ అఫిలియేట్స్ కూడా ఇవ్వండి. సేమ్ ప్రియారిటీ ఇవ్వండి బోత్. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఛాన్స్ లేదు మీ అండర్‌లో, ఆ ఛాన్స్ ఎక్కడి నుంచైనా కూడా వస్తుందంటే కూడా ఫస్ట్ వాళ్ళకే ఇవ్వండి. అక్కడి నుంచి కూడా వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు అని అనుకుంటే అప్పుడు మీరు బయట వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. క్లియర్? మీరు బిజినెస్ ఓనర్ అయినా, ఎంప్లాయీ అయినా ఫ్రీగా నేర్చుకోవడానికి ఛాన్స్ ఇది. ఈ వరల్డ్‌లో ఫ్రీ ఎడ్యుకేషన్ రేర్. కానీ యాష్ గారు మనకు ఇది ఫ్రీగా అందిస్తున్నారు. ఈ ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ ఎడ్యుకేషన్ రేర్ అండి. నిజమే ఇది. ఓకేనా. రీసెంట్‌గా నాకు కంపెనీ పేరు చెప్పకూడదు గానీ, ఒక వాట్సాప్‌లో కమ్యూనికేషన్ అయ్యారనమాట. కమ్యూనికేట్ అయ్యి లైక్ "సార్ మీరు మార్కెటింగ్ స్కిల్స్ గురించి ఏమన్నా తెలుసుకుంటారా?" అని జెప్పేసి అన్నారు. "అవునండి" అనన్నా. "ఎంత ప్లాట్‌ఫార్మ్ ఫీజ్ అండి? దానికి మీరు ఒకసారి నాకు క్లారిటీ ఇచ్చారంటే"
ఐ విల్ థింక్ అండ్ డిసైడ్ అని చెప్పాను. తనేం చెప్పారంటే ఇట్స్ కంప్లీట్‌లీ ఫ్రీ అని చెప్పారు. ఓకే. సో, ఆఫ్టర్ దట్ వన్స్ నేను లోపలికెళ్ళిపోయిన తర్వాత వన్ సెషన్ అనేది తీసుకున్నారు. దెన్ నాకొక సెషన్ తర్వాత "సార్ దిస్ ఈస్ ద సమ్ కాస్ట్ ఆఫ్ ఫీ సార్. మీకొక ₹3000 చార్జబుల్ అవుతుంది" అని చెప్పారు. ఇట్స్ ఫైన్ అండి. వాట్ ఐయామ్ ఆస్కింగ్ నేనదే చెప్పాను. సో, ఎంత ఖర్చవుతుందో చెప్పండి అని చెప్పేసి చెప్పాను అనన్నా. సో, అప్పుడు "దిస్ ఈస్ థింగ్ సార్" అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఓకే. బయట చాలా రేర్ అండి. ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫార్మ్స్ ఫ్రీగా ఇవ్వడం రేర్. బట్ 'విక్టర్ విత్ యాష్‌లో' ఆయన మనకు ఫ్రీగా నేర్పిస్తున్నాడు. విల్ సీ ఏం నేర్పిస్తాడు? ఎలా నేర్చుకుంటాం అనేది కూడా మనం చూద్దామండి. ఓకే. బిజినెస్ స్టార్ట్ చేయడానికి డబ్బు, బిల్డింగ్, స్టాఫ్ ఇన్సూరెన్స్, టాక్సెస్ అన్నీ కాస్ట్‌లీ. అవునండి. బిజినెస్ స్టార్ట్ చేయడానికి స్టాఫ్ కావాలి, బిల్డింగ్ కావాలి, ఇన్సూరెన్స్ కావాలి, టాక్స్ కావాలి, జీఎస్టీ కావాలి. అన్నిటికి కాస్ట్ అవుతుంది. కానీ 'విక్టర్ విత్ యాష్‌లో' లెర్నింగ్‌కి మాత్రం ఫ్రీ. మీరు థింక్ చేయండి. చాలామంది 4 ఇయర్స్ కాలేజ్ చేస్తారు. థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే జాబ్ దొరకక ఊబర్ డ్రైవర్ చేస్తున్నారు. ఆయన చెప్పింది కరెక్టే అండి. ఎన్నో లక్షలు కొందరైతే చాలా డబ్బు ఖర్చు పెట్టి చదువుకొని సిట్యుయేషన్స్ బయట క్రిటికల్‌గా ఉండే సిట్యుయేషన్స్ చూసుకొని వాళ్ళకి జాబ్స్ దొరకక ఊబర్ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అదేం తప్పు కాదు. అదేం తప్పు కాదండి. ఊబర్ వర్క్ చేయడం ఏం తప్పు కాదు. ఊబర్‌లో కూడా దాదాపుగా ఒక నెలకి 40, 50 వేలు సంపాదిస్తున్న వ్యక్తులు చాలా మందున్నారు. ఇంకా ఎక్కువనే ఉందండి. ఓకేనా. బట్ ఆయన ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడనమాట. సో, ఇప్పుడు మనకి ఆపర్చునిటీ ఉంది. ఒక న్యూ ప్లాట్‌ఫార్మ్‌లో నేర్చుకోవడానికి, గ్రోత్ అవ్వడానికి, బిజినెస్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి. నిజమే అండి. మనకంటూ ఒక ఆపర్చునిటీ ఉంది. ఆ రోజు యాష్ ముఫారే గారు కూడా గ్లోబల్ మీటింగ్‌లో ఒకటి చెప్పారు. ఈ నేను నేర్పించే ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో, ఈ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, ఇది నెక్స్ట్ మన బిజినెస్‌లో మాత్రమే ఉపయోగించండి అని నేను చెప్పను. మీ పర్సనల్ లైఫ్‌లో, మీ బిజినెస్‌లో కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు ఈ యొక్క ఎడ్యుకేషన్‌ని. ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పారండి. అంటే ఆయన చూడండి ఆ మాట చెప్పారు. ఇక్కడ ఈయన కూడా ఈ మాట చెప్తా ఉన్నారంటే మార్కెటింగ్‌కి సంబంధించిన స్కిల్సే మనకు నేర్పిస్తారని నేను అనుకుంటున్నా. చూద్దాం. యాష్ బొఫోర్ గారు, యాష్ ముఫారే గారు జెన్యూన్స్ సిస్టమ్ పర్ఫెక్ట్‌గా రన్ అవుతుంది. నేను ఎక్సైటెడ్‌గా ఉన్నా. ఎందుకంటే మనకి ఈ ప్లాట్‌ఫార్మ్ కొత్త విషయాలు నేర్పిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ స్ట్రాటజీస్, మార్కెటింగ్ అండ్ పర్సనల్ డెవలప్‌మెంట్స్. చూడండి. మనకు కొత్త విషయాలు నేర్పిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, ఓకే. బిజినెస్ స్ట్రాటజీస్ నేర్పిస్తుందంట. మార్కెటింగ్ స్కిల్స్ నేర్పిస్తుంది. అండ్ పర్సనల్ డెవలప్‌మెంట్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. నాకు తెలుసు స్లో లెర్నర్‌ని. కానీ యాష్ గారు చెప్పారు, "క్రిష్ యూ విల్ హావ్ ఫన్ అండ్ లెర్న్." సో, నేను ట్రై చేయకపోతే నేను ఫూలిష్ అని ఫీల్ అవుతున్నాను. ఈయన చెప్పారంట యాష్ ముఫారి గారికి, "సార్ నేను చాలా స్లో లెర్నర్‌ని" అనంటే, "మీరు ఫన్, మీరు ఎంజాయ్ చేస్తూ మీరు నేర్చుకోవచ్చు. మీరేం వరీ అవ్వకండి" అని చెప్పారన్నట్టు మాట్లాడారండి. మా అందరికి ఇదే మెసేజ్. ట్రై చేయండి, నేర్చుకోండి, ఎక్సైటెడ్‌గా ఉండండి. ఈ సిస్టమ్ మనకి ఒక న్యూ ఎరా ఆఫ్ లెర్నింగ్ ఇస్తుంది. ఆల్రెడీ 1,00,000 రిజిస్ట్రేషన్‌లు 6 రోజుల్లో ఇమాజిన్. నెక్స్ట్ 1 మంత్‌లో ఎంత గ్రోత్ ఉంటుంది. సో, 'విక్టర్ విత్ యాష్‌లో' మనం అందరం కలిసి నేర్చుకుందాం. గ్రో అవుదాం. సక్సెస్ షేర్ చేద్దాం. కంగ్రాచ్యులేషన్ వన్స్ అగైన్ ఎవ్రీవన్. స్టే ఎక్సైటెడ్, స్టే పాజిటివ్ అండ్ స్టే ప్లగ్డ్ ఇన్. 'విక్టర్ విత్ యాష్' జస్ట్ ఈస్ ద బిగినింగ్. ఈ మాట చెప్పారండి. అందరికీ క్లియర్‌గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒక మంచి ఎగ్జాంపుల్స్‌తో ఒక మంచి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎల్‌సీ మెంబర్. సో, ప్రతి ఒక్కరు కూడా మీకు అర్థం కాకపోతే మళ్ళీ క్లియర్‌గా వినండి. ఓకే. సో, మీకున్న ఏదైనా క్వెషన్స్ ఉన్నా కూడా, క్వైరీస్ ఉన్నా కూడా కామెంట్స్ చేయండి. ఓకే. యూట్యూబ్‌లో మీరు కామెంట్‌లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఆ కామెంట్‌లో అడగడం వల్ల ఏమవుతుందంటే మీకున్న క్వెషన్ ఇంకా 10 మందికి స్పష్టత వస్తుంది. 10 మందికి అర్థమవుతుంది ఇంకా. వాళ్ళకి గూడా అదే ఉండొచ్చు. ఓకేనా? సో, వాళ్ళకి గూడా ఒక క్లారిటీ ఉంటుంది. మాక్స్ టు మాక్స్ 99% టు 100% యూట్యూబ్‌లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. దిస్ ఈస్ బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ అండి. ఓకే. సో, ప్రతి ఒక్కరు గూడా మీకున్న క్వైరీస్‌ని కామెంట్స్ చేయండి. ఓకే. సో, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీరు మన ఛానెల్‌ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్‌తో మనం కలుద్దాం. అంతవరకు వెయిట్ చేయండి. మీ ముందుంటుంది ఏఎస్‌కే అఫీషియల్ తెలుగు ఛానెల్ 'విక్టర్ విత్ యాష్'. థాంక్ యూ సో మచ్. జై హింద్.